ఓం గురుగ్రహాయ నమః అనుకోవాలి. చెప్పండి. దేవానాంచ ఋషీనాంచ గ్రహాయ నమః. ఓం బృహస్పతాయ నమః. పొద్దున్నేస్తే పంచాయతీ మంచి ఓం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం ప్రణమామ్యహం. ఓం శనేశ్వర గ్రహాయ నమః. అందరు కూడా శనేశ్వర శనేశ్ కింద చావత్తు అంటే మనం ధర్మ మార్గంలో ఉన్నవారు మన దూరికి రాలి. ధర్మప్రభు అంటే మన పూర్వజన పాపాలు కానీ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, జన్మశని, ఒక శని వంటి దోషాలు వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ పాపాల కర్మరూపాన్ని కలిగింపజేయకుంటే పైకి పోయినాక ఆయన నూనె వేసి రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శ్రేచ్చరం. ఓం తర్వాత ఓం రాహుగ్రహాయ నమః అనుకోవాలి. ఓం రాహుగ్రహాయ నమః అనుకోవాలి. రాహుష్టే సంప్రాప్తే రాహుజ్ఞానం ప్రవక్ష్యామి చక్షుపీడ ఉపశాంతే. రాహు కనుక జాతకంలో బాగాలేకుంటే ఏమైంది? కళ్ళమస్తం దించినప్పుడు అమృతం వస్తుంది. విష్ణుమూర్తి అందరికి కూడా దేవతలకు అమృతాన్ని పంచుకుంటూ పోతుంది. ఎమ్మటి సుదర్శన చక్రం చేసి వాళ్ళ శిరస్సును ఖండించాడు. తల భాగం రాహు, మొండెం భాగం కేతు. సవ్యంగా చేయాలి, రెండు అపసవ్యంగా చేయాలి. ఇద్దరు యాంటీ క్లాక్ వైపు తిరుగుతుంటారు. ఇటు ఎడమ వైపు తిరగాలి. రెండు రాహుకేతుడు రాక్షసుడు అనమాట. ఈయన వల్ల ఏమేమి ఉంటారు? రాహు ఈజ్ గోయింగ్ టు పరాక్రమ స్థానం అనమాట. నువ్వు 9 ప్లానెట్లలో ఇది రాహుగ్రహాయ నమః అనుకోండి. చెప్పండి. అత్తకాయం మహావీరం చంద్రాదిత్య విమర్జనం శివ నమః. ఓం రాహుగ్రహ పిల్లలు కూడా అనాలి. ఓం రాహుగ్రహాయ నమః. ప్రవక్ష్యామి జ్ఞానపీడ ఉపశాంతయేదు. కేతు అనేది గణాలు. ఇప్పుడు సర్పానికి 2-3 తలాలు అనిపిస్తే ఏమైంది? గణం. అట్లా కేతు అని గణాలన్నమాట. ఓం కేతు గణం ఏం చేస్తుంది? ఈ జాతకాల బాధ్యత జ్ఞానాన్ని కోల్పోతుంది. దేని పనికి రాదు అంటుంది. అంటే భ్రమలు కనిపిస్తుంది. నేనే కింగును అన్నట్టు భ్రమలు కనిపిస్తుంది కేతు గణం. ఓం కేతు గణాయ నమః అనుకోండి. చెప్పండి. పలాశ రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ బుధాయ చేతవే నమః. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం నైవేద్యం పెట్టండి. అక్కడ పాద పూజ మొదలు కావాలి. వనస్పతిత్ భవేత్ వేదాం శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాదేవి టీచర్స్ వాళ్ళ కోఆపరేట్ చేయండి. నమః పార్వతీపతయే నమః హర హర మహాదేవ హర. బిందెలో కొంచెం పసుపు కుంకుమకి నమస్కారం చేసుకోండి స్వామి. హరే నమః హర హర మహాదేవ హర శంభో శంకర. బిందెల నీళ్ళలో తన్నో ప్రచోదయాత్ వినాహాని తన్నో భాని ప్రచోదయాత్. భగవాన్ సర్వాత్మిక ప్రీతా వరదా భద్రి మహాశ్రీ భద్రి మహాసరస్వతి ఉపయోగ క్షమాఘాతాం పరికల్పయామి. అమ్మ కాళ్ళు కడగాలి. ఇక్కడ మీరు ఏ చదువుతారు నమ్మకమా? మీ అమ్మా నాన్నలు గారు వాళ్ళు పార్వతీ పరమేశ్వర్ దేవతలుగా భావించాలి.
భక్తితోటి సౌఖ్యం లభామ్యహం అశ్వదాయ చ గోదాయ ధనధాయ మహాధనే ధనం మే జనాంధేవి సర్వకాభాత్తదిత్తే శివాద ఐశ్వర్యం కరోతుమే గౌరవంగా చంద్రాభాం లక్ష్మీ తర్వాత నాన్న కాళ్ళు కడిగిన తర్వాత అమ్మ కాళ్ళు కడిగారు. ధనమగ్నిధనం భాయుధనం సూర్యధనం ధనమింద్ర బృహస్పతి వరుణాధనమస్తుతే భైరవే సోహం విపసోహం విపద్వత్తః సోమిని నక్రోధో తమాత్సర్యం నరోభో నాశిభావతి భవోజ్జసి పద్మప్రియే పద్మిని పద్మాస్తే పద్మావతి పద్మపత్రాయకాక్షి విశ్వష్టమనోనుగూఢే తత్పాదపద్మం మయి సన్నిధస్యాం యాసా పద్మాసన యాసాపద్మాసనోత్తరీయా లక్ష్మీర్ధిభ్యై గజేంద్రై అనుకోండి. పిల్లలు ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. అందరూ కూడా మీ నెత్తి మీద చల్లుకోవాలి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వవినాక్షః. నీళ్లు చల్లుకోవాలి. ఎవరు చల్లుకోలేదంటే వాళ్ళకి ప్రేమ లేనట్టు. ఆ నీళ్లు బ్రహ్మాండంగా నెత్తి మీద చల్లుకోండి. పవిత్రమైన జలము అంటారు అది. అందరు కూడా నెత్తి నీళ్ళు చల్లుకోవాలి స్వామి. తల్లిదండ్రులు కడిగిన పాదాలు కడిగిన నీళ్లు పిల్లలు నెత్తిన చల్లుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వస్థాన్ గరో వివాస్మదే పుండరీకాక్ష సమభ్యాంత పాపోహం పాప జన్మాహం పాపాత్మనం పాప సంభవః త్రాహిమాం గురువ్యా దేవ శరణాయ కృష్ణాత్మనా పరమేశ్వర పరమేశ్వరీ ఆత్మవిసర్గానాం సమర్పయ. అందరు 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత మీ దగ్గర అక్షంతలు ఉన్నాయా? మీ అమ్మ నాన్నకి అయ్యారు ఆశీర్వచన మంత్రం. ఓం అశ్వదాయ చ గోదాయ ధనధాయ మహాధనే అమ్మ నాన్నకి ఇవ్వాలి. ధనం మే జుతదాం పుత్రపౌత్రదాం ధాయ నమస్తస్యాయ పిల్లలకు అక్షంతలేసారా? అక్షంతలేసి సూషాకి కూర్చోవాలి. అందరూ కూడా ఆయుధేవేంద్రియే ప్రతిష్టతి. ఆ పిల్లలు అంగా వంగి దండ పెట్టండి. ఏదో చేతులతోటి కాదు, మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, శ్రీ మహావిష్ణువుని దంచుకోవాలి. లక్ష్మీదేవిని, అమ్మవారు తగలాలి. అలా కాదు, మీ శిరస్సు మీ అమ్మా నాన్న పాదాలను తగలాలి. అది లెక్క అని అర్థం. తలలు తగలాలి అమ్మా నాన్న కాళ్లకు. మీ పిల్లలందరూ కూడా ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు మీ పిల్లల్ని కౌగులించుకో. నన్ను ఇచ్చిపెట్టుకోవాలి బిడ్డ అనుకోవాలి. పిల్లలు మీరు మమ్మల్ని చూడాలి కానీ మీరు అనుకోవాలి. సక్సెస్ కావాలని కోరుకోవాలి. ఇది మధురమైన ఘట్టం, అద్భుతమైన ఘట్టం. పిల్లలు మనస్ఫూర్తిగా మీ పిల్లల్ని కౌగిలించుకోవాలి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు దుష్ట శక్తులు రాకుండా వచ్చిందా మదన ముందర ఆగవి నిలబడి అక్కడ గుమ్మల మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించండి. కార్యక్రమానికి మరొక అతిథి శ్రీ గుమ్మల మోహన్ రెడ్డి గారు. లక్ష్మయ్య గారు రండి. రెండించాలి. ఈయన పొడుగుండే. పాదపూజ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి అవకాశం మీ అందరికీ దొరకడం చాలా అదృష్టము. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా పాదపూజ చేయడము పేరెంట్స్ విలువ పిల్లలకు తెలుస్తుంది. పాదపూజ విలువ కూడా పేరెంట్స్ విలువ కూడా. ఇలాంటి అవకాశం చేసినందుకు చాలా ధన్యవాదాలు రవికుమార్ గారికి. ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యా సంస్థ ద్వారా ఏదైతే సరస్వతి పూజ మరియు తల్లిదండ్రుల పాద పూజ ప్రతి సంవత్సరం లాగే 10th క్లాస్ పిల్లలకు మిగతా స్టూడెంట్స్ అందరికీ మంచి కార్యక్రమం, అత్యద్భుత కార్యక్రమం.
సాంప్రదాయం ప్రకారం వీరు రవికుమార్ గారు ప్రతి సంవత్సరం తల్లిదండ్రులకి పాదపూజ గురించి తల్లిదండ్రులంటే గౌరవంగా ఇలా మెరుగాలో నేర్పిస్తున్న క్రమశిక్షణ అనేది వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రేపు జరగబోయే 10th ఎగ్జామ్స్తో మంచిగా రావాలని మీరు ఆల్ ద బెస్ట్ హృదయము. అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఇక్కడ ఉన్న అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సన్మానము ఎంబీఆర్ విద్యా సంస్థల తరఫున సార్ మేడం ఈరోజు స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఎంబీఆర్ విద్యా సంస్థలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా పాదపూజ కార్యక్రమాన్ని వేద మంత్రాల ఆధ్వర్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇవాళ 10th అయిపోగానే పిల్లలందరూ ఇంటర్మీడియట్ హాస్టళ్లలో ఉండడం, దెన్ బీటెక్ హాస్టళ్లలో ఉండడం, పేరెంట్స్ తోటి ఎక్కడా కూడా వాళ్లకు కనెక్షన్ అనేటువంటిది ఏర్పడట్లేదు. పేరెంట్స్ మాట్లాడట్లేరు, పిల్లలు మాట్లాడట్లేరు. వీళ్ళ మధ్య మనకు తెలియని ఒక అగాధం, తెలియని ఒక గ్యాప్ అనేటువంటిది ఏర్పడుతుంది. అలా ఏర్పడడం మూలాన ఏమైపోయింది అంటే పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించే స్థితిలో లేరు. ఎలక్ట్రానిక్ యుగం, సెల్ యుగం ఇదంతా కూడా. మరి ఈ పరిస్థితులలో రానున్న కాలంలో ఇప్పటికే మనకు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెరగడం, అంతేకాకుండా పిల్లలలో నైతిక ధైర్యం అనేటువంటిది కోల్పోవడం, అమ్మా నాన్న ఒకళ్ళు ఉన్నారు మా కష్టాలు వాళ్ళతో చెప్పుకుంటాం అనేటువంటి చనువు కోల్పోవడం, ఎంతసేపు ఫ్రెండ్స్ మీద, యూట్యూబ్ల మీద, ఇన్స్టాల మీదనే డిపెండ్ కావడం, ఇవన్నీ అదొక ధోరణిలో అయిపోయింది. ఇదో లోకం తయారైపోయింది. దీన్ని నివారించడం కోసం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఆ గ్యాప్ అనేటువంటిది రాకూడదన్న ఒక ముఖ్య ఉద్దేశంతో, అంతేకాకుండా పిల్లలందరూ ఈ ఏజ్లో వాళ్ళ అమ్మా నాయనకు కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన వెళ్ళుకొని ప్రదక్షిణ చేసి వాళ్ళకి స్వీట్ ఇచ్చి ఆ శిరస్సును వాళ్ళ పాదాలకు కానిచ్చి ఒక మంచి మెమొరీ. మా అమ్మ నాన్నకి ఈ విధంగా పూజ చేసినాం, పార్వతీ పరమేశ్వరులాగా భావించాం, వాళ్ళే మాకు ప్రాణం అనే విధంగా ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది వీళ్ళ జీవితంలో మరుపురాని సంఘటన. ఎప్పుడైనా కోపం వచ్చినా మా అమ్మ మా నాయన అనుకుంటారు. ఈ భావన పెరగాలి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉండకూడదు. సొసైటీలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ ఇళ్ళల్లో, పిల్లల ఇళ్ళలో పోతే చీత్కారాలు లేకుండా ఉండాలి. మా అమ్మ, మా నాన్న, నా కుటుంబం అన్న ప్రేమ పిల్లలలో కలగాలని చెప్పేసి గత 8 సంవత్సరాల నుండి ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇది నేను ప్రత్యేకంగా ఒక సోషల్ సర్వీస్ లాగా తీసుకున్నాను. దీనికి పేరెంట్స్ అందరూ కూడా సహకరించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి నల్లగొండ మోడ్ మేయర్ బుర్రి చైతన్య గారు, శ్రీనివాసరెడ్డి గారు, గుమ్మల మోహన్ రెడ్డి గారు, మధు గారు, లక్ష్మయ్య గారు మూల వారు వచ్చి రావడం జరిగింది. కార్యక్రమం విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, ముఖ్యంగా 10వ తరగతి పేరెంట్స్, ఇప్పుడు దాదాపు ఇక్కడ 800 మంది వీళ్ళకి భోజనం పెట్టి మేము మా మేనేజ్మెంట్ నుంచి నూతన వస్త్రాలు, వాళ్ళకు చీర, కండువా, ఇవన్నీ ఏంటి అంటే మాకు కూడా రిలేషన్ పెరగాలి సమాజంలో. అంటే అనుబంధము, బాంధవ్యాలు ఇవన్నీ ఉన్నట్లయితే మధ్యన ద్వేషాలు అనేవి రావట. ఇప్పుడు అవి కొరబడే సమాజం నాశనం అవుతుంది. దీన్ని నివారించడం కోసమే మాదొక చిన్న ప్రయత్నం. దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.